కొన్ని వందల కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్తో మరో పాన్ ఇండియా సినిమా విడుదలవుతుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే రీతిలో డైరెక్టర్ శివ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బ్రహ్మాండమైన ట్రాక్లో నడుస్తున్న కొరటాల శివ అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశాడు. అయితే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. కానీ కరోనా కారణంగా సినిమా ఆలస్యమైపోయింది. ఇక ఖాళీగా ఉండడంతో కథలో ఎన్నో మార్పులు జరిగిపోయాయి. మళ్ళీ కరోనా వెళ్ళిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ సెట్టింగ్లు చేశారు. అప్పుడు వర్షాలు వచ్చి మళ్ళీ సెట్ అంతా పోయింది. మరోసారి వేశారు. ఇదే సినిమాకి అతిపెద్ద నష్టమని అంతా అనుకున్నారు. చిరంజీవికి ప్రస్తుత సమయంలో బయట మార్కెట్ని బట్టి చూస్తే ఆ సెట్టింగ్ల ఖర్చు ఓవర్ బడ్జెట్ అయి కూర్చుంది. అలా సినిమా ఫ్లాప్ కావడంతో తడిసి మోపడైంది. దీంతో మిగిలిన ఖర్చు తగ్గించడానికి కథానుగుణంగా మరిన్ని మార్పులు జరిగి ఆ సెట్లోనే కథని అక్కడికక్కడే నడిపించి చుట్టేశారని అనుకుంటున్నారు. చిరంజీవి క్యారెక్టర్కి అక్కడ పాటలకి పొంతన కుదరలేదు. ముఖ్యంగా హీరోయిన్ లేదు. పూజా హెగ్దేది గెస్ట్ రోల్. అక్కడ విలన్కి రామ్ చరణ్ ఎదురు తిరుగుతాడు, చనిపోతాడు. అలా చూపించిన కథే మళ్ళీ చిరంజీవి వచ్చాక మొదలవుతుంది. అంటే ఒక కథని 2 సార్లు ఇంటర్వెల్ ముందు తర్వాత చెప్పారు. విలన్కి హీరోకి గతంలో పెద్ద గొడవ జరిగిందని చెప్పుకొచ్చారు. బహుశా అది కరోనాలో కొట్టుకుపోయి ఉంటుంది. అది లేపేసి డైలాగులతో నడిపించారు. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు సినిమా పోవడానికి ఎన్నో ఉన్నాయి. బహుశా కొరటాల శివ ఇవన్నీ మనసులో పెట్టుకునే ఆచార్య సినిమా ఫ్లాప్ పై మాట్లాడారని అనుకుంటున్నారు. కానీ సామాజిక మాధ్యమాల్లో హీరో చిరంజీవి కథలో వేలు పెట్టడం వల్లనే అది ఫ్లాప్ అయిందని చిలువలు పలవలుగా రాసి పారేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలలో కొరటాల శివ ఏమన్నాడంటే, ఆచార్య సినిమా కథ విషయంలో ఎమోషనల్ మిస్ అయింది. అందులో హీరో ఇన్వాల్వ్మెంట్ ఉందని నర్మగర్భంగా చెప్పారు. అది చిరంజీవి అని చెప్పలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే అది యువ హీరో రామ్ చరణ్ని ఉద్దేశించి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాకి నిర్మాణ రామ్ చరణ్ అనేది అందరికీ తెలిసిందే. దాదాపు 200 కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారు. అయితే అందులో ఒక పాత్ర కూడా పోషించాడు. సినిమాకి మూలాధారం ఆ పాత్రే. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా ఒకసారి కథ విని ఓకే చేసిన తర్వాత అందులో వేలు పెట్టడనేది జగమెరిగిన సత్యం. ఇన్నేళ్ల ఆయన కెరీర్లో ఎప్పుడూ అలాంటి మాట వినలేదు. తొలిసారి కొరటాల శివ దగ్గర నుంచి లీల మాత్రంగా వచ్చింది. అయితే అది కేవలం రామ్ చరణ్ అనే అనుకోవాలని అందరూ అంటున్నారు. కుర్రాడు కదా, కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడని, కథలో అత్యుత్సాహం చూపిస్తాడనే టాక్ బయట ఎక్కువగా ఉంది. అయితే సినిమా బడ్జెట్ కూడా కరోనా కారణంగా మించిపోవడంతో కథలో జోక్యం చేసుకొని ఉంటాడని కూడా అనుకోవాలి. మొత్తానికి దర్శకుడు కొరటాల శివ అయితే మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే అంతటి సాహసం చేస్తాడని అనుకోవడం లేదు. అది కేవలం రామ్ చరణ్ని ఉద్దేశించని అనుకోవాలని అంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ తర్వాత చిత్రం గేమ్ చేంజర్పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది.